రహస్యాలు గనక బయటికి పొక్కితే మిమ్మల్ని ఇప్పుడు ఎంతగా అభిమానిస్తున్నానో అప్పుడు అంతగా ద్వేషిస్తాను. మిమ్మల్ని అధపాతాళానికి అణగదొక్కుతాను. రకరకాల కేసుల్లో ఇరికిస్తాను. మీ కుటుంబం బజారు పాలయ్యేలా చేస్తాను. నో మేడం, అసలు మీకు ఆలోచన వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనే అది జరగదు. అవును మేడం, అలానే మీకు ప్రామిస్ చేస్తున్నాం. వెరీ గుడ్, దాట్స్ ద స్పిరిట్. ఇప్పటికి దారిలో పడ్డారు మీరంతా. ఎనీవే, మిమ్మల్ని ఇంకా బెదిరించి ఈ పార్టీ వాతావరణాన్ని పాడు చేయను. మీకేం కావాలో తెప్పించుకొని తినండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. And of course, wish me all the best. All the best, madam. Best of luck, madam. Thank you, gentlemen. And I wish you the same. Bye. Good night. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఈవిడ చేసిన పనులతో తలెత్తుకోలేకపోతున్నాను. చెల్లెలని అభిమానించినందుకు ఇంటి పరువుని గంగలో కలిపింది. నా కూతురు నన్ను ఉద్ధరిస్తుంది అంటూ ఆయన కలవరించేవాడు. ఇవాళ జరిగిందంతా చూడకుండా తప్పించుకున్నాడు. ఉంటే ఏమనేవాడు? ఏంట్రా, ఏమైంది? ఎందుకలా చిరుబుర్లాడుతున్నావు? మళ్ళీ నీ ఫ్రెండ్స్తో ఏమైనా గొడవైందా? అంతే, మీరందరూ నన్ను అంతే అర్థం చేసుకున్నారు. నేనెప్పుడు అందరితో గొడవ పడుతూ ఉంటాను. నీ కూతురు మాత్రం అందరినీ ఉద్ధరిస్తుంది, అంతే కదా? అసలు ఏమైందిరా? ఇంకేం కావాలి? నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆ బాలకృష్ణ ఆఫీస్లో ఉన్నంతసేపు వాళ్ళ కళ్ళల్లో కూడా చూడలేకపోయాను. ఈవిడ చేసిన పని అలాంటిది. మరి ఎవర్రా? ఏం చేశారు? నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు. అసలు ఏమైంది? నీకు నిజం చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. అందుకే ఇలా మింగలేక కక్కలేక అవస్థపడుతున్నాను. విషయం చెప్పేస్తే నాకు ఈ చిరాకుండదు. అసలు ఏంట్రా అది? ఏం చెప్పను? నా గురించి అయితే వెంటనే చెప్పేసేవాడిని. ఇదే నీ ముద్దుల కుదిరే విషయం. ఆ సుప్రతీగ ఇలా చేస్తుందని నువ్వు కల్లో కూడా ఊహించుకొని ఉండవు. ఇదంతా వింటే నీ గుండె బద్దలవుతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు కట్టుకున్న గాలిమేళ్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోతావు. వద్దమ్మా, నేను నీకు ఈ మాట చెప్పలేను. నీకు ఎలాగైనా తెలిసి వస్తుంది. నా నోటితో మాత్రం నేను చెప్పలేను. నీకేమన్నా అయితే నేను బతకను. నాకేదో భయంగా ఉంది. అసలు ఏమైందిరా? సుప్రతీక ఏం చేసింది? జరిగిందేంటో స్పష్టంగా చెప్పు. ఈ డొంక తిరుగుడంతా దేనికి? ఏం చేస్తాను? నీ డొంక తిరుగుడు కూతురు గురించి, ఆవిడ బొంకుల గురించి చెప్పాలంటే ఇదంతా తప్పదు. ఒరే, మాట్లాడితే దాని మీద వెచ్చుకు పడతా. అదేం చేసిందని? ఏం చేసిందో తెలుసుకుంటావా? ఏం చేయకుండా నేను తన మీద విరుచుకుపడతానా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ నిన్ను నువ్వు తమాయించుకుంటానని నాకు మాట ఇవ్వాలి. నువ్వు మాటిస్తేనే నేను చెప్పగలుగుతాను. జీవితంలో ఎన్నో డక్కా ముక్కీలు తిన్నదాన్ని. వినకూడని మాటలు ఎన్నో విని విని అలసిపోయాను. ఇప్పుడిక నాకేం కాదు. ఏం జరిగిందో సూటిగా చెప్పు. నిన్న సుప్రతీగ ఆఫీస్ నుంచి 2 లక్షలు ఇంటికి తీసుకొచ్చింది. ఏ ఆఫీస్ నుంచి? ఇంకే ఆఫీస్ నుంచి? ఆ బాలకృష్ణ ఆఫీస్ నుంచే. జాగ్రత్త చేయమని నాతో చెప్పింది. అంత డబ్బా ఆయన అడిగి తీసుకుందా? సరిపోయింది. అడిగి తీసుకుంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది?
అంటే ఇంకా అర్థం కాలేదా? ఆఫీస్లో 2 లక్షలు కాజేసింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే దొంగతనం చేసి ఆ డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చింది. నోర్మయ్, సుప్రతీక ఎప్పుడు అలాంటి పని చేయదు. నీకు దాని మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఈ నింద వేస్తావా? అది నిప్పు లాంటిదిరా. అవునవును, అది నిప్పు లాంటిదే. అందుకే మన ఇంటికి నిప్పెట్టింది. నువ్వు ఇలా అంటావని నాకు ముందు నుంచి తెలుసు. నీకు ఆయన గారికి మొదటి నుంచి ఆవిడ గారంటేనే ప్రేమ. నేనేది చెప్పినా నమ్మరు. ఆవిడ మాత్రం దొంగతనం చేసి ఇంటికి వచ్చినా కుర్చీలో కూర్చోబెట్టి పూజిస్తారు. అదే ఈ ఇంటికి పట్టిన కర్మ. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సుప్రతీక కల్లో కూడా ఆ పని చేయదు. ఇందులో ఏదో పొరపాటు ఉంది. ఏ పొరపాటు లేదు. ఆఫీస్ డబ్బు కనపడటం లేదని అక్కడ వాళ్ళంతా చాలా కంగారు పడ్డారు. నేను ఆ డబ్బును తిరిగి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాను. నంబర్లన్నీ వెరిఫై చేసుకుని ఇది అక్కడి నుంచి కాజేసిన డబ్బేనని తేల్చి చెప్పారు. లేదు, ఇందులో ఏదో మోసం ఉంది. ఏ మోసం లేదు. ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని నెత్తి నోరు బాదుకున్నాను. ఈ అవసరాల కోసమే తీసుకొచ్చానని. ఇప్పుడు నేనంటే ఆఫీస్లో అందరికీ బాగా నమ్మకం ఏర్పడింది. ఆయన ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి నా మీద ఎవరికి అనుమానం రాదు. ఈ డబ్బుతో నీ అప్పులు తీర్చుకో అని చెప్పింది. నాకు అప్పుడు అర్థమైంది ఆఫీస్లో అప్పడగనని ఎందుకు చెప్పిందో. డబ్బు కాజేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకెందుకు అడిగి తీసుకురావడం. అందుకే ఈ ప్లాన్ అంతా వేసింది. నాకెంత డబ్బు అవసరం ఉన్నా ఇంత నీచానికి దిగజానని తేల్చి చెప్పాను. వెంటనే ఆ డబ్బు తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేయమన్నాను. ఒప్పుకోలేదు. నా మీద విరుచుకుపడింది. నీ కోసం ఇంత చేస్తే నువ్వు ఇలా అంటావా అని అంది. మొత్తానికి బలవంతంగా ఆ డబ్బును బ్రీఫ్ కేసుని మన ఇంట్లోనే భద్రం చేసింది. నేను ఆ పాపిష్టి డబ్బును తెరిచి చూడను కూడా చూడలేదు. తిన్నగా బాలకృష్ణ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ డబ్బును వాళ్ళకి ఇచ్చేశాను. జరిగిందంతా పూసకొచ్చినట్టుగా చెప్పి సుప్రతీకను క్షమించమని ప్రాధేయపడ్డాను. కానీ ఇది క్షమించలేని నేరం. ఇంత నమ్మక ద్రోహం చేశాక వాళ్ళు ఎలా క్షమిస్తారు? మామూలుగా అయితే జైల్లో పెడతారు. పాపం ఆ బాలకృష్ణ మంచోడు కాబట్టి ఉద్యోగం నుంచి తీసేసి ఉంటాడు. లేదు, నేను నమ్మను. ఇదంతా నువ్వు నేను ఆడించిన నాటకం అంతే కదా నువ్వు చెప్పేది? అవునులే, అందుకే దీన్ని కలికాలం అన్నారు. నా చెల్లెలి మీద నీ నిందలిస్తే నాకేమొస్తుంది చెప్పు? నేను ఇదంతా కావాలని ప్లాన్ చేసుంటే బాలకృష్ణ ఆఫీస్లో డబ్బు నా చేతికి ఎలా అందుతుంది? అకౌంట్ సెక్షన్ ఇన్ఛార్జ్ సుప్రతీకే. క్యాష్ బాక్స్ తాళాలు కూడా తన దగ్గరే ఉంటాయి. ఈ విషయం నీకు కూడా తెలుసు. లేదు, లేదు. ఏంటమ్మా, ఏమైంది? నువ్వు ధైర్యంగా ఉంటానని నాకు మాటిస్తేనే కదా నీకు ఈ నిజాలన్నీ చెప్పాను. ప్లీజ్ నువ్వు అప్సెట్ అవ్వద్దు. నీకేమన్నా అయితే నేను బతకలేను. మంచినీళ్ళు తీసుకురానా? ఉండు, మంచినీళ్ళన్నా తీసుకొస్తాను. ఇంతకీ ఈవిడ గారేది? ఎక్కడికి వెళ్ళింది? ఏంటమ్మా ఇది? అయ్యిందేదో అయిపోయింది. పోలీస్ కేసు కాకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఆవిడ గారింటికి తిరిగి రాగానే బాగా తిట్టి బుద్ధి చెప్పు. మళ్ళీ ఇంకెప్పుడు ఈ పని చేయొద్దని వార్నింగ్ ఇవ్వు. అంతకన్నా మనం ఏం చేయగలం? నిజమేంత చేదుగా ఉన్నా విని భరించగలిగి ఉండాలి. కాస్త వేడిగా పాలు తాగితే మనసు కొంచెం స్థిమిత పడుతుంది. ఈ దాత్రి మహానుభావురాలు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వస్తానని దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళింది. అలాగా, పోన్లే, ఆ పాలు నేను కలుపుకొస్తాను. వద్దు, నాకిప్పుడే వద్దు. అలా అంటే ఎలాగూ? నీకోసం కాకపోయినా నా కోసమైనా కొంచెం తాగు.
నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. అయినా తప్పు చేసిన దర్జాగా తలెత్తుకొని తిరుగుతూ ఉంటే మనం ఎందుకు తలలు దించుకోవాలి? నువ్వు ఉండు, నేను ఇప్పుడే వస్తాను. భగవంతుడా, ఆంటీ, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏమైంది ఆంటీ? మీరెప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటారు, ఇవాళ ఏమైంది? ఒంట్లో బాగుండలేదా? అయినా ఇంతకు ముందే కదా నేను గుడికెళ్ళాను, ఇంతలోనే ఏమైంది? మా అమ్మకి ఇవాళ అసలు నిజాలన్నీ తెలిసొచ్చాయి. అసలు ఆవిడనే ఏంటి, నాకు కూడా ఇవాళ జ్ఞానోదయం అయింది. చెల్లెల నిజస్వరూపం తెలిసొచ్చింది. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొప్పగా సపోర్ట్ చేసుకుంటూ వస్తావే మీ ఆడపడుచు, అదే శ్రీమాన్ జగన్నాథం గారి గారాల కూతురు సుప్రతీక ఆఫీస్లో దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఏంటి? ఆ మాత్రానికి ఎంత షాక్ అయిపోతున్నావే? వివరాలన్నీ తెలిస్తే తట్టుకోలేవేమో. ఈ విషయం ఇందాక అమ్మకు చెప్పాను, అందుకే పాపం అలా బాధపడుతుంది. లేదు, సుప్రతీకెప్పుడు అలాంటి పని చేయదు. నువ్వే ఇదంతా కల్పించి చెప్తున్నావు. ఎందుకు అనవసరంగా ఆంటీ మనసు పాడు చేస్తావు? ఆహా, నాకు ఇంకా వేరే పనేం లేదు, అందుకే ఇలా చేస్తున్నాను. సాక్ష్యాలతో సహా ఆవిడ గారు దొరికిపోయింది. చెల్లెల్ని పోలీసులు పట్టుకెళ్లకుండా చూడమని వాళ్ళని కాళ్ళ వేళ్ల బతిమలాడి వచ్చాను. అంతకన్నా నేను మాత్రం ఏం చేయగలను? ఆవిడ గారు నన్ను ఎంత అసహించుకున్నా, ఎంత కాదనుకున్నా అన్నయ్యనే కదా. అందుకే తప్పు చేయకపోయినా అందరి కాళ్ళు పట్టుకున్నాను. ఏ శిక్ష పడకుండా సుప్రతీకని కాపాడాను. నువ్వా సుప్రతీకని కాపాడావా? అది నీ జాతకంలోనే లేదు. అప్పుడు సుప్రతీకని అప్పించలేదని నువ్వే ఇదంతా చేసుంటావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ సంగతి ఎవరికి తెలీదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావు. నీ చెల్లెలు నీ చేతికందిన డబ్బుని తిరిగి ఇచ్చేయమంది కదా. ఆ తర్వాత అక్కడి నుంచి ఏ డబ్బు తీసుకోకూడదని కూడా ఖచ్చితంగా చెప్పేసింది. ఆ కక్షే కడుపులో పెట్టుకుని నువ్వే ఇదంతా చేయించుంటావు. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇంట్లోంచి బయటికి గంటేస్తాను. ఆవిడ గారు ఆఫీస్లో డబ్బు కాజేసి నాకు తెచ్చుకోకపోతే అది నాకెలా అందేది? బ్రీఫ్ కేసులో పట్టుకొచ్చిన డబ్బును చూడనైనా చూడకుండా తిరిగి తీసుకెళ్లి బాలకృష్ణకి ఇచ్చేశాను. అక్కడ వాళ్ళు నంబర్లు వెరిఫై చేసి వాళ్ళ డబ్బేనని తేల్చి చెప్పారు. నీ ప్రియాతి ప్రియమైన ఆడపడుచు దొంగతనం చేసిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఇంకేం కావాలి? ఏమో, ఆ డబ్బు సుప్రతీకే తేవాలనే ఉంది. అక్కడి వాళ్ళతో లాలుచిపడి నువ్వే తీసుకొచ్చుండొచ్చు కదా. అవును, అది చాలా తేలిక. మా ఆఫీస్లో డబ్బు పట్టుకెళ్ళండి అంటూ వాళ్ళు తలుపులు బాగా తెరిచి కాళ్ళు చాపి కూర్చున్నారు. నా లాంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి. ఇప్పుడు అకౌంట్ సెక్షన్ ఇన్ఛార్జ్ సుప్రతీకే. క్యాష్ బాక్స్ తాళాలు తన దగ్గరే ఉంటాయి. అక్కడ డబ్బు బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఆవిడ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ఆడపడుచున్న అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇలా వెర్రి నమ్మకాలు పెంచుకోవద్దు, దెబ్బతింటావు. అదెప్పుడో అయిపోయింది. నీ మీద వెర్రి నమ్మకాలు పెంచుకొని నట్టేట మునిగి చాలా కాలమైంది. ఆంటీ, మీరేం బాధపడకండి. సుప్రతీకి ఎప్పుడూ అలాంటి పని చేయదు. అసలు తన క్యారెక్టర్ తెలిసిన వాళ్ళెవరూ ఇది నమ్మరు. మీరు అనవసరంగా దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఇవాళ కాకపోయినా రేపైనా నిజం బయటికి రాకమానదు. ఈ పాపం చేసిన వాళ్ళు పెద్ద శిక్షనే అనుభవిస్తారు. నా మాట నమ్మండి. నిప్పుకెప్పుడు చెదలంటావు. ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు కూడా బాధపడితే సుప్రతీక కుంగిపోతుంది. తన మీద నిందలు పడ్డ ఇలాంటి సమయంలోనే మనం తోడుగా ఉండాలి, ధైర్యాన్నివ్వాలి. మనం ఈ విషయం నమ్మలేదని తెలుసుకుంటే సుప్రతీక మనసు స్థిమితపడుతుంది. ఆ బలంతోనే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలుగుతుంది. ఆహా, కోర్టు జడ్జిలాగా తీర్పులన్నీ కూడా నువ్వే ఇచ్చేస్తున్నావే.
ఆ పని నేను చేయగలుగుంటే ఈ పాటికి నిన్ను 30 సార్లు జైలుకి పంపించుండేదాన్ని. పంపిస్తావు, నాకు తెలుసు నీ సంగతి. అంత గొప్ప పతివ్రతవే. నువ్వు ఎలాంటి ప్లాన్లో ఉన్నావని నాకెప్పటి నుంచో తెలుసు. మీరు ఇలా బాధపడుతూ ఇక్కడ కూర్చోవడం ఏం బాలేదు. అసలేం జరగనట్టే ఉండండి. సుప్రతీక్ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇలా కనపడితే తట్టుకోలేదు. ఎవరేమన్నా మనం తన వెంట ఉన్నామన్న విషయం తనకు అర్థమైతే అంతే చాలు. చూడు, ఇప్పుడు సుప్రతీక్ ఏమీ చేయలేదు. ఆవిడ చేసిన పని సాక్ష్యాలతో సహా బయటపడింది. ఇప్పుడు ఆవిడనెవరూ కాపాడలేరు. చెల్లెలన్న జాలితో నేను ఊరుకున్నా లోకం చూస్తూ ఊరుకోదు. వచ్చేడ పురుగులా చూస్తుంది. ఇంత తప్పు చేశాక సుప్రతీక్ ఆ శిక్ష పడకుండా పోతుందా? ఆంటీ ప్లీజ్, మీరు అప్సెట్ అవ్వద్దు. ఈయనిలాగే మాట్లాడుతూ ఉంటాడు. అసలు సుప్రతీక్ని ఇంటికి రానివ్వండి, ఏం జరిగిందో కనుక్కుందాం. అప్పటిదాకా మీరు అనవసరంగా ఏదేదో ఆలోచించి ఆందోళన పడొద్దు. మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. నేను ఏనాడు ఆస్తుల గురించి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. బతికినన్నాళ్ళు నిప్పులా బతకాలని, నలుగురిలోనూ తలెత్తుకు తిరగగలగాలని ఆయన నేను మొదటి నుంచి కోరుకుంటూ వచ్చాం. పరువు మర్యాదలే ప్రాణంగా బతుకుతున్న ఈ కుటుంబానికి ఇవాళ ఓ పెద్ద కళంక వచ్చింది. లేదంటే మీరు ఆ మాటలు నమ్మొద్దు. నాకు సుప్రతీక గురించి బాగా తెలుసు. నా సంగతి వదిలిపెట్టండి, మీ గురించి ఆలోచించండి. సుప్రతీక ఇలా చేయగలదంటే మీ మనసు ఒప్పుకోగలదా? మీ పెంపకం మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నేను మీకు పాలు కలుపుకొని తెస్తాను. నేను ఎప్పుడో పాలు వేడి చేసి ఉంచాను, వెళ్ళి గ్లాస్తో పోసుకొని తీసుకురా. ఆడపడుతున్న అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి నమ్మకాలు పెంచుకోవద్దు, దెబ్బతింటావు. ఆవిడ గారు ఆఫీస్లో డబ్బు కాజేసి నాకు తెచ్చివ్వకపోతే అది నాకెలా అందేది? అక్కడ వాళ్ళ నంబర్లు వెరిఫై చేసి వాళ్ళ డబ్బేనని తేల్చి చెప్పారు. నీ ప్రియాతి ప్రియమైన ఆడపడుచు దొంగతనం చేసిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఇంకేం కావాలి? ఆంటీ, ఈ పాలు తీసుకోండి. నాకిప్పుడే వద్దమ్మా, ఆకలి లేదు. లేకపోయినా సరే మీరు తీసుకోవాల్సిందే. నా కోసమైనా కొంచెం తాగండి. అవునవును, అది నిప్పు లాంటిదే, అందుకే మనటికి నిప్పెట్టింది. కానీ ఇది క్షమించలేని నేరం. ఇంత నమ్మక ద్రోహం చేశాక వాళ్ళెలా క్షమిస్తారు? మామూలుగా అయితే జైల్లో పెడతారు. పాపం ఆ బాలకృష్ణ మంచోడు కాబట్టి ఉద్యోగం నుంచి తీసేసి ఉంటాడు. పాలు చల్లారిపోతాయంటీ, గబగబా తాగేయండి. సుప్రతీక్ వచ్చినట్టుంది.